హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లని సీఎం పరిశీలిస్తారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న నార్కోటిక్ బ్యూరో కేంద్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ ని పరిశీలిస్తున్నారు. అక్కడ చేరుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుండి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ని కొద్దిసేపటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ మొత్తం ఉన్నటువంటి కార్యాలయాలు, అక్కడ సిబ్బందికి సంబంధించిన దానిపై కూడా మరోవైపు ఎన్ని విభాగాలు ఉన్నాయి దానికి సంబంధించిన దానిపై కూడా పూర్తిగా అధికారుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి చేరుకోవడంతో అటు తెలంగాణ డీజీపీ రవిగుప్తాతో పాటు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతకుమార్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాత్రం అందుబాటులో లేడు. అతను సెలవుల కారణంగా అతను ప్రస్తుతం అయితే కమాండ్ కంట్రోల్ వద్ద లేడని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కేవలం హైదరాబాద్ కమిషనర్ తో మినహాయిస్తే మిగిలినటువంటి డీజీపీ, తెలంగాణ డీజీపీ రవితో పాటు మరోవైపు చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, మరోవైపు ఉన్నతాధికారులు కూడా హాజరై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కమాండ్ కంట్రోల్ ని మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిట్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి విభాగాలు, సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన విభాగాలు కావచ్చు, డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన విభాగాల పనితీరు కావచ్చు, మరోవైపు ఫ్లడ్స్ వచ్చినప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇక్కడ నుంచి ఎలా ఆపరేటింగ్ చేస్తారు, దీనికి సంబంధించిన దానిపై కూడా అధికారుల దగ్గర నుంచి కులంకషంగా మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద దాదాపు 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ లో సందర్శిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు డీజీపీ రవిగుప్తా అన్ని వివరాలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్ని విభాగాలు ఉంటాయి, కమాండ్ కంట్రోల్ లో ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు, అధికారులు ఎంతమంది ఉంటారు, ఎన్ని వింగ్స్ లో ఈ కమాండ్ కంట్రోల్ ని రన్ చేస్తున్నారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, ఎమర్జెన్సీ పరిస్థితులు రాష్ట్రానికి తలెత్తినప్పుడు ఇక్కడ నుంచి ఎలా ఆపరేటింగ్ చేస్తారు, కమాండ్ కంట్రోల్ లో సీసీటీవీ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించినటువంటి మొత్తం అన్ని కమిషనర్తో అనుసంధానం చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే సీసీటీవీకి సంబంధించిన దానిపై ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి రూమ్ కూడా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. డ్రగ్స్ నియంత్రణ ఇప్పటికే ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది, ఇక్కడ నుంచి ఎలా ఆపరేటింగ్ చేస్తున్నారు, ఎలా డ్రగ్స్ ని నియంత్రణ చేస్తున్నారు, అదేవిధంగా డ్రగ్స్ ని ఏ విధమైనటువంటి పరికరాలతో వాటిని బయటకు తీస్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు మొత్తం కూడా వివరాలు వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు సైబర్ సెక్యూరిటీ, దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో ఎంత మేరకు ఫలితాలు వస్తున్నాయి, అంటే ఎంత మేరకు కేసులు నమోదవుతున్నాయి, ఇక్కడ నుంచి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తున్నాయన్న దానిపై కూడా అధికారుల దగ్గర నుంచి వివరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రీఫ్ గా, అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది తీరు కావచ్చు, వివిధ విభాగాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ డీజీపీతో పాటు సీఎస్ గా ఉన్నటువంటి శాంతకుమార్ దగ్గర నుండి ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాత్రం అందుబాటులో లేడు. అతను సెలవు కారణంగా అమెరికా వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి అతను మాత్రం అందుబాటులో లేడు. మిగిలినటువంటి అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, వివిధ అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఇక్కడ నుంచి నేరుగా ఏ విధమైనటువంటి ఆపరేషన్ చేస్తున్నారు, ఏ విధంగా ఆపరేటింగ్ చేస్తున్నారు, వీటన్నిటి అంశాలపై మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల దగ్గర నుంచి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి కాసేపులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్లే అవకాశం ఉంది. ఓకే, థాంక్యూ సునీల్.